ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ధన్యులు. जिस किसी के आत्मिक नुकसान हो रहे हैं उसको जो पहचानते हैं वो धनी लोग हैं. చాలా మంది అంటారు बहुत से लोग कहते हैं చాలా నష్టపోతున్నాము, हम तो बहुत ही नुकसान में हैं, మనం చాలా నష్టపోతున్నాం, हम तो बहुत नुकसान उठाना पड़ रहा है మెలకువగా हमें. ఉంటారు ప్రియులారా. इस तरह कई बार सावधान भी रहते हैं. కానీ నాడు క్రైస్తవుడు लेकिन इन दिनों में मसीह మెలకువను కోల్పోతున్నాడు. उस तरह जागने के विषय को खो जा रहे हैं. కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन యోహాను సువార్త यूहन्ना सुसमाचार, అందరూ తెరవండి. सब लोग खोलिएगा యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. अध्याय సారీ యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ధ్యానిద్దాం. 9वें वचन से लेकर 12वें वचन तक ध्यान करेंगे. జాగ్రత్త చూడండి, చదువుతున్నాను. ध्यान से सुनिए, हम पढ़ते हैं. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. सच्ची ज्योति जो हर एक मनुष्य को प्रकाशित करती है. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना. ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? నిజమైన వెలుగుండెను. ప్రియులారా, प्रियो, ఆ వెలుగు ఎవరో కాదు, యేసయ్యే. वो रोशनी कोई और नहीं है. समाचार 8:12 में कहता है నిజమైన వెలుగును నేను అంటాడు. जगत की ज्योति मैं हूं करके बोलता ఏమన్నాడు? है. क्या बोलता है? నేనే ఈ లోకానికి వెలుగును. मैं जगत की ज्योति हूं करके बताता है. లోకానికి వెలుగు యేసయ్య. इस जगत की रोशनी जो है केवल यीशु मसीह ही, అంటే यानी कि దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ప్రతిరూపము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ అంతా యేసయ్యే. यानी कि परमेश्वर का प्रतिस्वरूप, परमेश्वर का छाप, परमेश्वर का तत्व, परमेश्वर का सोच, सब कुछ यीशु मसीह ही है. ఈ లోకంలో झूठा ప్రేమ, తప్పుడు ప్రేమ కూడా ఉంది పిల్లలు. इस संसार में गलत प्यार भी है प्रियो, ఒరిజినల్ ప్రేమ కాదు. तो हकीकत का प्यार नहीं लगता. నిజమైన ప్రేమ యేసులో ఉంది. सच्ची प्यार जो है यीशु मसीह में है. దేవుడు परमेश्वर, దేవుడు అన్నారు. परमेश्वर कहा, నేను చెప్పుకున్నాం మనం. हमने कल सुना था. దేవుడు ఎవరై ఉన్నారు? परमेश्वर कौन था? వెలుగు. रोशनी. దేవుడు ఎవరై ఉన్నారు? परमेश्वर कौन था? జీవము. जीवन. దేవుడు ఎవరై ఉన్నారు? परमेश्वर कौन था? వాక్కు. वाक. ఆ వాక్కు శరీరధారిగా ఈ భూమి మీద అవతరించింది. वो वचन जो है देहधारी होकर इस संसार में అంటే आया. మనకి యేసు రూపంలో కనపడ్డాడు. यानी कि हमें यीशु मसीह के रूप में दिखाई అంటే दिया. మానవ ఆకారములో ఉన్న యేసయ్యలో దైవత్వం ఉన్నది. यानी कि जो इंसान के तौर पर जो दिखाई दे रहे यीशु मसीह, उनके अंदर ईश्वरत्व छुपा हुआ అందుకే है. ఆయన దైవ కుమారుడు అన్నాడు. इसलिए उनको ईश्वर का पुत्र बोला गया. ఎందుకని? क्यों? ఆయనలో దైవత్వం ఉంది, उनके अंदर ईश्वरत्व है, ఆయనలో మానవత్వం ఉంది. उनके अंदर इंसान तत्व भी है. మానవుడుగా పుట్టాడు ఈ లోకం. वो इंसान के रूप में पैदा हुआ ఆ దైవత్వాన్ని ఈ లోకంలో చూపించడానికి क्योंकि ईश्वरत्व को इस संसार में दिखाने के लिए అదృశ్య దేవుణ్ణి, अदृश्य परमेश्वर को, సనాతన దేవుణ్ణి, सनातन परमेश्वर को, ఓంకార స్వరూపుణ్ణి, ओंकार स्वरूप को, ఆత్మదేవుణ్ణి आत्मीय परमेश्वर ఈ को లోకంలో మనుషులకు కనిపింపజేయటానికే ఆయన వెలుగుగా వచ్చాడు. इस संसार में मनुष्यों को बीच में दिखाई देने के लिए वो रोशनी बन के आया प्रियो. అందుకనే इसलिए నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి నకిలీ దేవుడు వచ్చాడు లోకానికి. सच्ची परमेश्वर है, इसलिए नकली परमेश्वर भी आ गए. ఆయన స్వయంభవుడు. वो स्वयंभव है. కానీ ఈ భూమి మీద నకిలీ దేవుణ్ణి మనుషులు తయారు చేసుకున్నారు. लेकिन इस संसार में, इस धरती पर नकली हुई परमेश्वर को मनुष्यों ने बनाया है. అందుకే దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. इसलिए ईश्वर के बनाए गए हुए मनुष्य, मनुष्यों ने बनाया हे ईश्वरों करके बताया. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆ నిజమైన వెలుగును మనం వెంబడిస్తున్నాం. उस सच्ची ज्योति के हम अनुकरण करते हैं. ఈ నిజమైన వెలుగును మనం వెంబడిస్తున్నప్పుడు जब हम सच्ची ज्योति के अनुकरण जब करते ఈ हैं, అబద్ధమైన వెలుగును మనం గమనించగలం. ये झूठी ज्योति को हम पहचान सकते हैं. మనం గమనించగలం. हम पहचान सकते हैं. మనం వెంటనే తప్పులో పడిపోం. हम तुरंत गलती में नहीं फंसेंगे. చూడండి ఏమంటున్నా ఇంకా. देखिए क्या कहता అది है. లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. जगत में वो आने वाली थी और हर एक को वो उजाला कर रही है. అర్థమవుతుందా? समझ में आ रहा है. తప్పును కూడా ఇతరులకి మరి తప్పు చేయమని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. इस संसार में मनुष्यों को दूसरे ऐसे सिखाते कि गलत करें. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు जब हम इस संसार के विषय में थे, సిగరెట్లు బీళ్లు బాగా తాగేవాడు. सिगरेट बीड़ी बहुत पीते थे. మనం సిగరెట్ తీసుకునేవాళ్ళం. हम सिगरेट लेते थे. అరే నీ దగ్గర మ్యాచ్ ఉందంటారా అంటాం. आपके पास मैचेस बॉक्स है करके पूछते. కొంచెం వెలిగించరా. तो थोड़ा जलाओ करके
कहते हैं। ఏమంటాం? क्या कहेंगे? ఇప్పుడు నీ దగ్గర మ్యాచ్ ఉందంటాం. आपके पास मैचेस बॉक्स है? ఉందరా? हाँ है, కొంచెం వెలిగించరా? थोड़ा जलाओ बोलते हैं, వెలిగిస్తాం. वो जलाएंगे। మరి నాకు కూడా వెలిగించరా? तो मेरे लिए भी दे दो करके कहेंगे। అట్లనే इसी प्रकार ఎలుగు కలిగిన पीछे करने वाले हम అనేక మందిని మనం వెలిగించాలి. बहुतों को हम भी उजियाला देने वाला होना चाहिए। చీకట్లో, అంధకారంలో, పాపంలో మగ్గిపోయిన వారిని మనం బయటికి తీసుకురావాలి. अंधेरे में पाप में जो सड़ रहे हैं उनको अब बाहर लेके आना है। జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना। అందుకే అంటున్నాడు, इसलिए कहता है వెలిగించుచు అన్నాడు. प्रकाशित करते हुए। ఒకళ్ళ విశ్వాసం ద్వారా ఇంకొకళ్ళు బలపరచు. एक की विश्वास के द्वारा दूसरों को बल देना है। ఒకళ్ళ విశ్వాస సాక్ష్యం ద్వారా ఇంకొకళ్ళని మనం బలపరచాలి. एक की गवाही के द्वारा दूसरों को बल देना है। అంటే మనం పుట్టినందుకు ఈ లోకంలో क्यों हम इस संसार में पैदा हुए हैं? కేవలం బ్రతకటానికే కాదు, केवल जिंदा रहने के लिए नहीं, అనేక మందిని ప్రభు వైపు తిప్పటానికి, बहुतों को प्रभु की ओर फेरने ఆ के लिए, ఎలుగు వైపు తిప్పాలి. उस रोशनी की ओर फेरने के लिए। వాళ్ళు ధన్యులు, ऐसा इंसान धन्य है, ధన్యులు వాళ్ళు. वो धन्य है। కాబట్టి इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ हम देखेंगे, చూడండి, देखिए ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహన్నా सुसमाचार पहले अध्याय में ఆంద్రేయ పేతుర్ని యేసు దగ్గర నడిపించాడు. आंद्रे जो है पतरस को यीशु मसीह पास लेके आया। ఆంద్రేయ యేసు ప్రభువును చూశాడు. आंद्रे जो है यीशु मसीह को देख लिया। ఎందుకంటే ముందు ఆంద్రేయ ఇంకొక వ్యక్తి, అతని పేరు రాయలేదు కానీ వీళ్ళు యోహాను యొక్క శిష్యులు. आंद्रे के साथ एक और व्यक्ति है, उनका नाम नहीं लिखा गया। ये दोनों जो है यूहन्ना के ఆయనతో चेले పాటు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు వీళ్ళు పక్కన ఉన్నారు. उनके साथ जब बपतिस्मा दे रहे थे, ये दोनों बगल में खड़े थे। అప్పుడు యేసు ప్రభు యోహాను ఏమన్నా అంటే, అదిగో లోకపాపం మోసుకున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. तब वो यूहन्ना ने क्या कहा? देखो जगत के पाप उठा के ले जाने वाले मेमना बोला। చూడండి, మీరు గమనిస్తే आप देखने से ఇక్కడ చూడండి, यहाँ देखिए 30వ వచనం, 29వ వచనం చూడండి. 29 वचन देखेंगे। 1:29. 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. दूसरे दिन उसने यीशु को अपने ओर आते देखकर कहा, देखो ये परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है। 36వ వచనం చూస్తే 36वीं वचन అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, उसने यीशु पर जो जा रहा था दृष्टि करके, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. देखो ये परमेश्वर का मेमना है कहा। అప్పుడు ఈ ఆంద్రే ఇంకొక శిష్యుడు అన్నాడు. जब आंद्रे और जो दूसरा चेला, ये दोनों ने सुना, ఓహో నిజమైన వెలుగు ఈయన అనుకుంటానండి. अच्छा इसका मतलब सच्ची ज्योति ये है। అసలు మనం వెంబడించిన ఈయన కదా. आखिर हमें पीछे करना चाहिए था इनकी पीछे। అందుకే इसलिए యోహాను గారి దగ్గరికి వచ్చి यूहन्ना के पास आकर ఈ యాజకులు లేవీలు याजक और लेवी जो है, ఎవరివేని అడిగారు. तुम कौन हो करके पूछा। క్రీస్తువా అన్నాడు. क्या आप मसीह हो? కానన్నాడు. उन्होंने मना कर दिया। మరి ఏలీవా అన్నాడు. आप एलिया हो? కావన్నాడు. उन्होंने मना कर दिया। ప్రవక్తవా అన్నాడు. क्या नबी हो? కానన్నాడు. मना कर दिया। నువ్వెవరు అన్నాడు. फिर तुम कौन हो कहा। నువ్వెవరివి. तुम कौन हो? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या कहा पता है? ప్రభువుతో సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అన్నాడు. प्रभु के मार्ग को सीधा करो करके ऊंची आवाज से बोलने वाला एक शब्द वो करके बोला। ఈ విషయాలన్నీ వింటున్నారు వీళ్ళు. ये सारी बातें वो लोग सुन रहे थे। వెంటనే యేసుని వెంబడించారు. तुरंत उन्होंने यीशु मसीह के यानी कि पीछे होना शुरू कर दिया। నిజమైన వెలుగుని వెంబడించారు. यानी कि सच्ची रोशनी के पीछे चलना शुरू कर ఆయన వెంబడించడమే కాదు, वो खुद चलना ही नहीं తన हुआ, సహోదరుని కూడా తీసుకొచ్చారు. अपना भाई को भी लेके आ गया। ఇది మన బాధ్యత, ये हमारी जिम्मेवारी है। మన బాధ్యత. ये हमारी जिम्मेवारी है। నిజంగా మనము రక్షణ పొందినప్పుడు, जब हम सच्ची में उद्धार, ఆ రక్షణ అనుభవాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, जब हम उस उद्धार का अनुभव को हम पाते हैं, ఆ అనుభవం మన దగ్గర ఉంచుకోం. उस अनुभव को केवल हमारे तक नहीं रखेंगे। మీకు తెలుసుగా, आपको पता है రాజుల గ్రంథంలో राजाओं की బాగా కరువు వచ్చింది. बहुत अकाल आ गया, బాగా కరువు వచ్చింది. बहुत ही बड़ा अकाल आ गया। ఎంత కుష్ఠరోగులు ఉన్నారు తెలుసా మీకు? वहां पे कुछ कोड़े लोग थे, पता है आपको? వాళ్ళు కూడా పాపం ఆహారం చనిపోతున్నారు. वो लोग भी बिना खाना का मर रहे थे। సిరియా రాజు దండయాత్ర చేశాడు. जब उस सीरिया राज ने उनके ऊपर आक्रमण దేశంలో किया, బాగా క్షామం వచ్చేసింది. तो देश में बहुत अकाल पड़ गया। అప్పుడు అన్నారు వీళ్ళు, तब उन्होंने कहा ఒరేయ్ ఇక్కడున్నా చస్తాం, हम यहाँ रहे तो भी मरेंगे।
సిరియా రాజు దండలేఖన చస్తాం. और सीरिया राजा की उस दंड में जाए तो भी मरेंगे। ఎక్కడ చచ్చకంటే అక్కడ వస్తే మంచిదిగా. यहाँ मरने से बेहतर वहां मरे। అక్కడ వెళ్ళి చూస్తే ఎవరు లేరు. అక్కడ वहां जाके देखा तो कोई नहीं था, ఎవరు లేరు, कोई नहीं था, అన్ని వదిలిపెట్టి वो వెళ్ళిపోయారు. सब छोड़ छाड़ के भाग गए। బాగా తిన్నారు. उन्होंने खूब खाया सारा। ఒరే మనం చేస్తున్న మంచి పని కాదు. अरे हम जो कर रहे गलत कर रहे, మనం చేస్తున్న మంచి పని కాదు. अच्छा काम नहीं है। మనం ఇప్పుడు వెళ్ళి अब हम जाके రాజుగారు చెబుతాం, राजा को बता देंगे, ప్రజలకు చెబుతాం, प्रजा उनको ఒరే बोलेंगे, సిరియా రాజు లేరురా, अरे सीरिया राजा नहीं है, వాళ్ళ దండు కూడా లేదు, उनका सेना भी नहीं है, వెళ్ళిపోయింది, वो भाग गए। మేము బాగా తినొచ్చాం, हम तो वहां उन सबका काम, మీరు పోయి తినండి అన్నారు. आप भी जाके खाओ। చూసారా, వాళ్ళు తృప్తి పడ్డారు, उन्होंने तृप्त हो गया, ఇతరులను తృప్తి పరిచారు. दूसरों को भी तृप्त कर అందుకని दिया। క్రైస్తవుడు స్వార్థంగా ఉండకూడదు. इसलिए मसीह जो है स्वार्थी नहीं होने चाहिए। రోజులో ఒక్కసారి ఎవరికైనా సువార్త చెప్పాలి. या दिन में कम से कम किसी न किसी एक को सुसमाचार सुनाना అందుకే चाहिए। తెస్సలోనికీయులకు రాశాడు, इसलिए తెస్సలోనికీ पुस्तक में लिखा है, ఆహారం పెట్టబాకనా, जो काम नहीं करेगा उसको भोजन मत देना बोला। ఏం పని? कौन सा काम? దేవుని పని, प्रभु का काम। అందుకే యేసయ్య అన్నాడు. इसलिए यीशु कहता है, 12 సంవత్సరాల వయసులో అన్నాడు యేసు, 12 साल की उम्र में ही यीशु ने कहा, అమ్మా माँ నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా? मुझे मेरे पिता का काम में रहना है ना, తొందర పెడుతున్నావేంటి? क्यों मुझे जल्दबाजी करती है? నా పనుల మీద ఉండొద్దా? मेरे पिता का काम में रहना है ना। పెద్దోడైనా बड़ा होने के बाद, 30 సంవత్సరాలు దాటిన जब 30 साल होने के बाद, కానాను ఊర్లో పెళ్లికి వెళ్ళినప్పుడు, जब कानान की नगर में शादी में गया था, అయ్యా ఇక్కడ ఏదో తక్కువ ఉన్నాడు చేయాలన్నాడు. यहाँ पे कोई कमी है कुछ करो करके बोला माता ने। నాతో నీకేం పని उन्होंने कहा मुझसे तेरा क्या काम है? అంటే అర్థం తెలుసా? क्या मतलब पता है? నజరేతులో ఉన్నంత కాలం అమ్మ నీకెందే నేను ఉన్నాను, जब तक मैं नाजरत में था माँ, तब तक मैं तेरे ही नीचे था, నేను నీకెందే ఉన్నాను, तेरा ही नीचे నువ్వు था, చెప్పినట్టు చేసావు, तेरा अधीन में तेरा कहने के अनुसार किया। ఇప్పుడు నీ కింద లేను నేను, अब मैं तेरा बातों के अनुसार नहीं, ఇప్పుడు నీ కింద లేను నేను, तेरा नीचे नहीं నా हूँ, తండ్రి కింద ఉన్నాను. मैं मेरे स्वर्गीय पिता के నువ్వు नीचे చెప్పినట్టు हूँ। నేను చేయను, तुम कहने के अनुसार मैं नहीं నువ్వే करूँगा। చెప్తే అది నేను చేయను. तुम जो भी करोगे कहोगे నా मैं नहीं తండ్రి करूँगा। ఏం చెప్తాడు అది मेरा చేస్తాను. स्वर्गीय पिता जो कुछ बोलेगा मैं उसी को అందుకే करूँगा। నీతో నాకేం పని అన్నాడు. इसलिए कहा माँ से तेरे से मेरे से क्या काम है? నిజమైన క్రైస్తవుడు सच्ची मसीह వాక్యాన్ని అనుసరిస్తాడు. वचन का अनुकरण करता है। తండ్రినైనా తల్లినైనా బంధువునైనా అక్కనైనా చెల్లెలైనా అన్నదమ్ములైనా సంపత్తి అయినా ఏదైనా వాక్యానుసారంగానే చూస్తాడు. माता हो, पिता हो, भाई बहन हो, संपत्ति हो, किसी को भी देख रहा तो वचन के द्वारा ही देखेगा। అందుకే इसलिए అంద్రేయ आंद्रे రా आ जाओ। ఏమంటే తెలుసా? क्या कहता पता है? చూడండి, देखिए, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి, हमने मसीह को देख लिया करके उनसे कहा। 41వ వచనం 41 वचन, యోహాను సువార్త 1:41, यूहन्ना सुसमाचार 1:41 में యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. यीशु के पास उनको लेके आया। అర్థమైందా? ఇది వెలిగించటం అంటే रोशनी देने का मतलब ప్రతి మనుషుని వెలిగించుచు, हर एक को प्रकाशित करते हुए నువ్వు ఎలగాలి, आप प्रकाशित होना है, ఇతన్ని వెలిగించాలి. दूसरों को भी प्रकाशित నువ్వు करना है। వెలుగులో నడవాలి, आपको रोशनी में चलना पड़ेगा, ఇతనికి వెలుగు దగ్గరికి నడిపించాలి. दूसरों को भी रोशनी के पास लाना पड़ेगा। అతనే కాదు, वही नहीं, ఫిలిప్పు फिलिपुस को, ఫిలిప్పు फिलिपुस యేసుని తెలుసుకున్నాడు. यीशु मसीह को मिला, यीशु मसीह से मिला, ఫిలిప్పు నతానియేలుని और తీసుకొచ్చాడు. फिलिपुस जो है नतानिएल को भी लेके आ गया। అర్థమైందా మీకు ప్రియులారా? समझ में आ गए प्रिय आपको? కాబట్టి इसलिए ప్రతి ఒక్కరు हर एक భర్తకు చెప్పు, నువ్వు पति को बताइए, आप భర్తకు చెప్పు, अपने पति को నువ్వు बताइए కరెక్ట్ నడవట్లేదు. आप ढंग के से चाल नहीं चल रहे। ఈ బాధలు ఎందుకు వస్తుంది తెలుసా? हमारे साथ एक क्लेश क्यों हो रहे पता है? నువ్వు సక్రమ దేవుళ్ళు ఉంది. तुम ढंग से प्रभु में नहीं चल रहे। ఒక భార్య దండకపోతే, अगर पत्नी नहीं चल रहे तो భార్య और पत्नी को संभालिए इस तरह। కుమారులు నడకపోతే अगर बच्चे नहीं चल रहे तो కుమారులు చెప్తారు, बच्चों को संभालिए। కుమార్తెలు నడకపోతే बच्चे नहीं संभाल रहे तो प्रभु కుమార్తెలు में, చెప్తారు, उनको भी संभालिए। స్నేహితులు నడకపోతే अगर आपके दोस्त इस तरह प्रभु में नहीं స్నేహితులు तो చెప్పు. उनको भी प्रभु నువ్వు के बारे ఉద్యోగం में చేస్తున్న స్థలాల్లో ఎవరైనా నీ పక్కన ఉన్న వాడు సరిగా నడకపోతే अगर आप जहाँ नौकरी करते तुम्हारे बगल वाला प्रभु में नहीं चल रहे तो उनको समझाओ। రాజీ పడవద్దు. किसी के साथ राजी नहीं నిజంగా కొత్తగా జన్మిస్తే రాజీ పడము. होना। अगर सच्ची में नया सिरे से जन्म लिया तो किसी के साथ राजी नहीं होंगे। అందుకే యేసు ప్రభు అన్నాడు, మోకమాటము లేనివాడు, నువ్వు ముఖం इसलिए చూసి यीशु మాట్లాడు, मसीह को कहा कि तू किसी का मुंह देख के बात नहीं करता, ముఖం చూసి మాట్లాడు అన్నాడు. किसी का मुंह देख के बात नहीं అందుకే करता। ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, 1వ అధ్యాయము 10వ వచనం, यूहन्ना सुसमाचार 1:10 में ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. वे जगत में था और जगत उसके द्वारा उत्पन्न हुआ और जगत ने उसे नहीं ఈ पहचाना। భూమి మీద కనపడుతున్న ప్రతి స్త్రీ పురుషుడు దేవుని యొక్క సంతానం. इस संसार में दिखने वाला हर एक स्त्री पुरुष जो है परमेश्वर का ही संतान है। దేవుడు లేకపోతే సంతానం లేదు. अगर परमेश्वर नहीं है तो संतान नहीं है। కావాలంటే चाहिए तो మీరు आप ఆది కాండము उत्पत्ति 1వ అధ్యాయము पहला अध्याय తీయండి. खोलिए। ఆది కాండం उत्पत्ति 1వ అధ్యాయం पहले अध्याय చూడండి, देखिए। 20
చూడండి, పహలా అధ్యాయము पहला अध्याय उत्पत्ति 29 చూద్దాం. 29 को पढ़ेंगे. సారీ, 28 वचन पढ़ेंगे. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. और परमेश्वर ने उनको आशीष दी और उनसे कहा, फूलो फलो और पृथ्वी में भर जाओ और उसको अपने वश में कर लो और समुद्र की मछलियां तथा आकाश के पक्षियों और पृथ्वी पर के रेंगने वाला सब जंतुओं पर अधिकार रख. అంటే దేవుని ఉద్దేశం ఏంటండి? यानी कि परमेश्वर का उद्देश्य क्या है? మనిషి ఫలించాలి, इंसान जो है फलवंत होना है, అభివృద్ధి పొందాలి, उन्नति पाना है, భూమి మీద విస్తరించాలి. धरती पर फैलना है. 9వ అధ్యాయం జలప్రళయం అయిపోయినాక 9वां अध्याय उत्पत्ति, जलप्रलय खत्म होने के बाद 1వ వచనం, पहली वचन, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. तुम फूलो फलो और बढ़ो और पृथ्वी में भर जाओ. 7వ వచనం, 7वें वचन, 7వ వచనం చూద్దాం. 7वें वचन देखेंगे. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి. तुम फूलो फलो और बढ़ो और पृथ्वी पर बहुतायत से संतान उत्पन्न करके उसमें भर जाओ. అందుకే ఈ యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. यूहन्ना सुसमाचार में पवित्र आत्मा प्रभु लिखवाता है. 10వ వచనంలో 10वें वचन में, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగను. वे जगत में था और जगत उसी के द्वारा उत्पन्न ఒక हुआ. కవి ఏం రాశాడంటే, एक कवि ने क्या लिखा है? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు. जगत का मतलब मिट्टी नहीं है, जगत में इंसान है. లోకం అంటే మనుషులు, जगत के मतलब इंसान. కాబట్టి इसलिए ఈ మనుషులు ఎవరి వల్ల కలిగారు? ये इंसान किसके द्वारा उत्पन्न हुए? దేవుడు. परमेश्वर के द्वारा. దేవుడు परमेश्वर के द्वारा. ఆయన సంతానవంతులు కండి అన్నాడు. उन्होंने कहा संतानवंत हो जाओ. వివాహం అనేది ఆయన అనుమతించారు. विवाह को उन्होंने अनुमति दी. అందుకే కానా యొక్క వివాహంలోకి వెళ్ళారు. इसलिए उस कानान की शादी में गया. వివాహానికి వెళ్ళాడు. वहाँ शादी में మరి गया. చాలా మంది క్రైస్తవులు అంటున్నారు, बहुत से लोग मसीह लोग कहते మేము हैं వివాహాలకు రాము, हम शादी ब्याह में नहीं आएंगे, మేము వివాహ భోజనాలు తినం. हम शादी का भोज नहीं खाएंगे. ఈ మధ్య చాలా మంది క్రైస్తవులు అంటున్నారు. बहुत से मसीह लोग बोलते हैं इस बात को. ఇంకొక మంది అంటున్నారు, और कुछ लोग बोलते हैं మేము చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, अगर किसी के डेथ हो तो हम वहाँ नहीं ఆ जाएंगे. చనిపోయిన వాళ్ళు భోజనాలు పెడితే మేము తినము, अगर वो कुछ भोज खिलाए तो हम नहीं खाएंगे. మేము తినము. हम नहीं खाएंगे. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వేసి వెళ్ళాలా? क्या मरे हुए लोगों के पास यीशु मसीह नहीं गया? వెళ్ళలేదా? नहीं गया? వెళ్ళాడు. गया. మరి క్రైస్తవం ఎందుకు వెళ్ళట్లేదు? क्यों मसीह लोग नहीं जा మరి रहे? వీళ్ళు నిజమైన ఎలుగుని వెంబడిస్తున్నారా, జూటా ఎలుగుని తప్పుడు వెంబడిస్తున్నారా? सच्ची ज्योति का अनुकरण करते हैं या झूठी ज्योति का अनुकरण करते हैं? సైతాన్ ఏమంటాడంటే, तो शैतान क्या कहेगा? యేసు నమ్ముకున్నావు, तू यीशु मसीह को मान लिया, నీతిమంతుడివే, तू धर्मी है, ఎవరితో మాట్లాడు. किसी से बात मत करना. కొన్ని సంఘాలు ఉండి పిల్లరా, कुछ कलिशा भी ऐसा ఎవరితో है, మాట్లాడరు, वो किसी से बहुत बात नहीं మాట్లాడ करते, నీరు, किसी को बोलने भी नहीं देते, మాట్లాడరు, खुद बात करने करते మాట్లాడ नहीं, నీరు. दूसरे से बोलने नहीं మేమే देते. పరిశుద్ధులం. हम ही पवित्र बोलते అని हैं. నువ్వు పరిశుద్ధులు అయితే పరిశుద్ధంగానే మాటలు చెప్పు. अगर आप पवित्र है तो पवित्र बातें बताओ. నువ్వు పరిశుద్ధంగా జీవించి అనేక పరిశుద్ధ మాటలు చెప్పు. तुम पवित्र जीवन जियो और बहुतों को इस पवित्र विषय के बारे में बताओ. సైతాన్ వాళ్ళ నోర్లు ఆ పెదాలు కట్టేస్తాడు. शैतान उनके मुंह को ऐसी तरह बांध ఆ देता है. పరిశుద్ధాత్మ అనే గాలి ఇతరుల దగ్గరికి పోకుండా ఆ కట్ట కట్టేస్తాడు. और पवित्र आत्मा का जो हवा है दूसरे तक ना पहुंचे इस तरह एक ही जगह మన बांध తెలుగు देता है. లాంటి పింకోళ్ళు అంటారు. हमारी तेलुगु में ये कहावत है, वो खुद अकेला रहना पसंद करने वाले. పింకోళ్ళు పింక్ లాగా రా. वो किसी से बोलता नहीं, चुप रहना, अकेला रहना पसंद करते हैं. యేసు నమ్ముకున్న దగ్గర నుంచి जब से मैंने यीशु को माना, ఉదయం సాయంత్రం మాట్లాడదాను. सुबह से लेकर शाम तक बात करता ही रहता प्रभु के. మా అంటాడు, मेरे पापा बोलता था, ఏందమ్మా ఈడు అసలు ఎప్పుడు సరిగా మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఈ తెగ మాట్లాడతాడు మీద. ये बचपन में बिल्कुल कुछ बोलता ही नहीं था बहू, क्योंकि इतना बात करता है आजकल बोलते थे. ఏ తెగ మాట్లాడతాడు, वो इतना क्यों నోరని बोलता है? ఎప్పుడు నీకు ये क्या तेरा मुंह दर्द नहीं होता करके बोलता था. అంటాడు మా నాన్న. इस तरह बोलते थे ఎందుకంటే मुझे. మా నాన్న చూస్తూ ఉంటాడు. क्यों मेरे पापा देखता ही रहता था. ఉదయం సాయంకాలం రోజు ధ్యానం వచ్చిన వాక్యం చెప్తానే ఉంటాడు. तो सुबह से लेकर शाम तक लोग आते जाते रहते, सबको वाक्य मैं वचन चलता सुनाता ही रहता था. ఎక్కడికైనా వాక్యం చెప్తా मैं ఉంటాడు. कहीं पर भी जाए वचन बताता है. ఎందుకని? क्यों? నన్ను దేవుడు అందుకే సృష్టించాడు. ये प्रभु ने इसलिए मुझे बनाया है, నాకు నోరు ఇచ్చాడు. इसलिए मुझे मुंह दिया है. నేను మోగోడు కాదు, मैं गूंगा नहीं हूँ, నాకు నోరు వాక్ ఇచ్చాడు. मेरे को वचन दिया है, నాలో బ్రతుకునిచ్చాడు, నాకు मेरे अंदर जीवन दिया है, జీవం ఇచ్చాడు, मेरे अंदर जीवन दिया నేను है, రక్షణ పొందాను, मैंने उद्धार पाया నేను हूँ, వెలుగులో ఉన్నాను, मैं रोशनी में हूँ. ఒకప్పుడు పాపంలో ఉన్నాను. एक समय में पाप में था. ఇదిగో ఈ పాస్టర్ గారు నన్ను నడిపించింది.
पास्टर ने मुझे प्रभु में चलाया। ఎవరు నడిపించాడు? इनको किसने चलाया? బాబాయ్ నడిపించాడు. इनका चाचा ने चलाया। అంటే అంద్రే పేతురు నడిపించినట్టు, जिस तरह अंद्रे ने पतरस को चलाया, ఫిలిప్పు నతానియేలు నడిపించినట్టు, जिस तरह फिलिप नतानिएल को चलाया, మరి ఈవ నన్ను నడిపించింది. तो पास्टर जी ने मुझे चलाया प्रभु। నేనే చేశాను? मैंने क्या किया? అనేక మంది నడిపించాను. बहुतों को चलाया, అనేక మంది నడిపించాను. बहुतों को चलाया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం దేవుని యొక్క సంతానం. हम परमेश्वर का संतान है। జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना। దేవుని యొక్క అధికారం కింద ఉన్నాం మనం. परमेश्वर के अधिकार के नीचे हैं हम। అందుకే అంటాడు, इसलिए कहता है, చూడండి ఇక్కడ, देखिए, లోకం ఆయనను తెలుసుకోలేదు. जगत ने उनको नहीं ఇక్కడ చిన్న पहचाना। లింక్ ఒకటి ఉంది. यहाँ पे छोटा सा लिंक है। లోకం అంటే మనుషులు ఆయన తెలుసుకోలేదు. जगत यानी कि संसार में लोग उनको नहीं पहचाना। ఎవరిని తెలుసుకున్నారు మరి? फिर किसको पहचाना? ఎవరిని తెలుసుకున్నారు? इसको पहचाना। చూడండి ఒకసారి, देखिए एक बार, ఒకటవ రాజులు पहला राजा 18వ అధ్యాయం చేయండి. 18वां अध्याय, ఒకటవ రాజులు पहला राजा 18వ అధ్యాయం 18वां अध्याय, ఇక్కడ చూద్దాం. यहाँ देखेंगे। మంచి మంచి ఘటన ఉంది ఇక్కడ. यहाँ अच्छा सन्निवेश घटना है एक। చేయండి. देखिए ఇక్కడ చూడండి, ఏలియా గారు ప్రవక్త. एलिया जो है नबी है। ఆ కర్మేలు పర్వతం మీద జరుగుతున్నటువంటి ఒక సన్నివేశం అది. यहाँ पे करमेल की पहाड़ के ऊपर होने वाली एक विषय है। అక్కడ బయలు దేవత యొక్క ప్రవక్తలు 450 మంది, वहां पे बैल देवता की नबी लोग है 450 लोग। అషేరే దేవి ప్రవక్తలు 400 మంది. आशेर की देवता के पक्ष में 400 नबी थे। అహాబు చెప్పాడు, आहाब को बता दिया गया, నువ్వు వాళ్ళందరిని పోగు చేయి, उन सबको इकट्ठा करो, నేను ఒక్కడినే. मैं अकेला हूँ। ఎవరు? నేను मैं कौन हूँ? నిజమైన దేవుని, सच्ची परमेश्वर का नबी हूँ। నువ్వందరం పిలువు. तो सबको इकट्ठा कर। ఈ రోజు నిజమైన దేవుడో తెలుసుకుందాం. आज के दिन कौन सच्चे परमेश्वर है हम देख लेंगे, నిజమైన దేవుడో తెలుసుకుందాం. फैसला करेंगे आज के అందుకే दिन। 21 అంటాడు, इसमें 21 में कहता है, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు? एलिया सब लोगों के पास आकर कहने लगा, तुम कब तक 2 विचारों में लटकते रहोगे? ఇటు యెహోవా దేవుడిని మెదలకుండా చుప్చుపుగా అంటారు, ఇజ్రాయేల్ రాంగులు బయలు 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 అంటారు. इधर बोलते रहेंगे यहोवा ही परमेश्वर है करके, जब यजबेल सामने आ जाएगा बोलेंगे बैल 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 ही। ఈనాడు క్రైస్తవులు కూడా ఉన్నారు. इस तरह मसीह आजकल मसीह भी है, కొండెక్కి వెళ్తారు. पहाड़ के ऊपर चढ़ के जाते हैं। ఎక్కడున్న కొండ? విజయవాడలో ఉంది. कहाँ है वो पहाड़? विजयवाड़ा में है। పైకి ఎక్కి వెళ్తారు, ऊपर तक चढ़ते हैं, కొబ్బరికాయలు తీసుకుంటారు. नारियल लेके जाते हैं। ఒకప్పుడు నేను కొట్టా, एक समय मैंने भी फोड़ा है, నేను కొట్టా, मैंने भी फोड़ा था। కానీ నాకు తెలిసింది తప్పు అని. तो मुझे बाद में पता चला वो गलत है, నాకు తెలిసింది తప్పు అని. मुझे बाद में पता चला ఎందుకని? गलत है। क्यों? అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఎల్లబాకండి అన్నాడు. ఇది वहां भगवान है, यहाँ भगवान है करके बोलेगा मत जाना, बोला यीशु ने। ఎల్లబాకండి, అక్కడ नहीं దేవుడు जाना, नहीं जाना करके कहा यीशु ने। ఆకాశము కింద భూమి మీద ఒకే ఒక వ్యక్తిని మనం నమ్మాలి, ఆయన యేసయ్య. आकाश के नीचे इस धरती के ऊपर एक ही एक नाम पर भरोसा करना है, वो यीशु मसीह। ఏ లేడీలను గాని, किसी ఏ स्त्री को ఏ యొక్క నామాన్ని గాని और మనము किसी नाम को మనము వెంబడించుకోవాలి. हम उसका अनुकरण नहीं करना चाहिए। చాలా మంది చూడండి, మన క్రైస్తవులు, बहुत से मसीह लोगों को देखिए, ఏందిరో గుండెకి వచ్చావు అంటారు. अरे क्या है गंजा होके आ गया, అదే లేరా అడగోయి నీలాలు ఇచ్చి వచ్చారు అంటారు. मैं वहां जाके अपना बाल चढ़ा के आया। మళ్ళీ పలారం పుంచుతాడు గుళ్ళో. वो चर्च में फिर प्रभु के सम्मुख में जो अल्पाहार बांटने लग ఎట్ట जाते పుంచుతాడు हैं। తెలుసా? फिर कैसे करेगा కండ पता है? పట్టుకొచ్చుకుంటాడు. वो तवाल जो है ఆ बांध के आएगा। గుండు చర్చిలో కనపడకుండా, वो गंजा जो है चर्च में नहीं दिखना ఇది चाहिए। ఇదే ఇది అసలు గంజా ముందే నువ్వు తీసుకున్నప్పుడే కనపడ్డావురా బాబు, ఇటు చర్చికి చుట్టినంత మాత్రం కనపడకుండా అన్నమాట, అది తెలియదు. उसको ये नहीं पता जब वो गंजा हो गए था तभी परमेश्वर ने देख लिया, यहाँ के तू छुपाने से छुपेगा नहीं करके, उसको नहीं पता। పిల్లి పాలు తాగుతా, तुम बिल्ली जो है दूध पीते పిల్లి हैं, ఇట్ట పాలు తాగుతా ఉంటది. इस तरह वो दूध पीती रहती పిల్లికి है। ఎవరు కనపడరు. वो उस बिल्ली को कोई दिखता नहीं ఆ है। పిల్లి అనుకుంటది, बिल्ली सोचती है నన్ను ఎవరు చూస్తలేదు, मुझे कोई नहीं देख रहा నన్ను है, ఎవరు చూస్తలేదు. मुझे कोई नहीं देख వీడు रहे। గుండు చేయించుకొచ్చుకుని, गंजा होके आता है, ఈ గుండు చర్చికి వచ్చి గుండుకు తోలిగా చుట్టుకుని चर्च में आने के बाद इस गंजा का ऊपर टवल को పలారం పెడతా ఉంటాడు. वो अल्पाहार जो बांटने लगता चर्च में। ఏంద్రా ఏలియా ఈ గుండేంద్రా, अरे ये क्या, ये गंजा ఒరే करके ఒప్పుకున్నాను बोलते हैं। లేరా, वो कहता है मैंने मन्नत माना, అబ్బాయి పుడితే अगर लड़का पैदा होगा ఎల్లి గుండు కొట్టుకొస్తానని. मैं जाके गंजा होके आऊंगा। అరే ఎన్ని 2 తలంపులు ఉంటే ఎప్పుడు దాకా ఉంటావు? कब तक दो चित्ता होके रहेगा? క్రిస్మస్ చేస్తావు, దసరా చేస్తావు, तो क्रिसमस भी बनाता है और दसरा भी बनाता है। దివాళీ టపాకాయలు కలుగుతావురా, दिवाली में टपाका भी जलाते క్రిస్మస్ को టపాకాయలు కలుగుతావు हो, क्रिसमस में भी टपाका जलाते हो। అంటారు. ఇప్పుడు మనం कभी हम बोलते हैं उनको? అనము, ऐसा नहीं बोलते हम। ఎందుకని మనం అంటాం సార్, हम क्या बोलते पता है? ఫ్యాషన్ మాట.
ऐसे आजकल के फैशन डायलॉग है। ఎవరు విశ్వాసం వాళ్ళలే అమ్మ మనకెందుకు सबको अपना अपना विश्वास है, हमें क्या करना है। ఏం కనిపెట్టేవాడు क्या अच्छी विचार है तुम्हारे। ఒకసారి ఒకడు అన్నాడంట एक बार एक ఒరి మా ఊడో కొత్తది కనిపెట్టాడు అన్నాడంట एक रे मेरा भाई ने एक चीज को पहचाना है। ఏంది రాజు वो అన్నాడంట ऐसा क्या चीज ఒరే पहचाना। పంచదార తీగా ఉంది రా अरे चीनी जो है बहुत मीठी है। ఒకడంట एक ने కొట్టుకెళ్ళి दुकान में जाकर సుబ్రహ్మణ్యం శుభ్రకాయ అన్నాడు हिंदी ले लिया कल। ఏమన్నాడు సుబ్రహ్మణ్యం శుభ్రకాయ అంటే यानी कि ఇది హిందీలో చెప్పాలంటే కష్టమేలే हिंदी में इसके डायलॉग नहीं है। తెలుగు శబ్దాలు దేశ భాషలో తెలుగు లెస్స అని తెలుగు శబ్దాలు బాగుంటాయి तेलुगु में इसको अच्छी तरह समझ सकते हैं हम। ప్రియులారా प्रियो అంటే ఉల్టా మాటలు మాట్లాడతారు यानी कि उल्टा बातें करते हैं। ఉల్టా మాటలు మాట్లాడతారు उल्टा बातें करते ఇప్పుడు हैं। ఇక్కడంతా ఉల్టా నడుస్తున్నారు यहाँ पे जो लोग है उल्टा ही चल रहे हैं। ఉల్టా నడుస్తున్నారు उल्टा चल रहे అందుకే हैं। ఏలి అన్నాడు इसलिए एलिया ने कहा ఇదిగో ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు कब तक तुम दो विचारों में रहोगे। చూసారా ప్రియులారా देखा प्रियो వెంటనే అన్నాడు तुरंत कहा రండి आ जाओ మీరు ఒక వేది చేసేసుకోండి आप एक वेदी बनाओ। మీకే ఛాన్స్ ఇస్తాం ముందు आपको ही मौका दूंगा पहले। ఒక దొంగ తీసుకున్నారు నరికేసేయండి एक लाओ बछड़े को और काटो కట్టెలు తీసుకురండి और लकड़ी लेके आओ, ఎటో నీళ్ళు పోయండి लगाओ और पानी डालो। నిజమైన దేవుడు सच्चा परमेश्वर ఎవరు जो होगा ఆయన ఆకాశం నుంచి అగ్ని తెచ్చి वो आकाश से आग लाके కాల్చేసి इसको भस्म करना है। ఇదంతా ఈజీ అంటున్నారు तो इन्होंने कहा ये तो बहुत आसान वाली बात है। తెచ్చారు ఒక దొంగ కోసేశారు लाया एक बछड़े को काट నీళ్లు दिया, పోసారు पानी भी डाल दिया, కందకాలు తొమ్మారు नीचे अच्छी तरह खोद लिया, బాగా పెట్టారు अच्छी तरह लकड़ियां लगा लिया। ఇక చూడండి ఇక अब देखो ఇక ఒరుసుకుంటున్నారు वो अपना आप को हंटर से मारने लग रहे हैं, కొట్టుకుంటున్నారు वो चिल्लाने लग रहे हैं, తాగుతున్నారు पी भी रहे, సిందులేస్తున్నారు उछल कूद रहे। మన ఏలి ఏమంటే తెలుసాక अपना एलिया क्या कहता है पता है। నిద్రపోతున్నాడు కావాలా बुलाओ बुलाओ जोर के, वो सो रहा होगा तुम्हारे देवता। అత్తారింటికి వెళ్ళాడు కావాలా ससुराल गए होगा बुलाओ, పెళ్లికి వెళ్ళాడు కావాలా शादी में गए होगा बुलाओ, పిలు बुलाओ 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 बुलाओ। ఎటొస్తాడు वो कहाँ से आएगा। కొట్టుకున్నారు తాగారు बहुत पिया पिया पिया, అలిసిపోయి आखिरी में थक कर వండుకున్నారు चुपचाप बैठ गया। అప్పుడు అన్నాడు ఎలియా तब एलिया ने कहा ఓడిపోయారా అన్నాడు आप हार गए। ఓడిపోయినట్టునా क्या हाँ, हार ओडिपोया। महसूस करते हो तुम। నువ్వు చూద్దాం कहते हैं तुम करो, देखते हैं। వెంటనే మన ఏలి వచ్చేసేసి तुरंत हमारे एलिया ने करा। మన ఏలి వచ్చేసేసి एलिया आकर చూడండి పిల్లారా देखिए प्रियो అక్కడ वहाँ पे 31 వచనం చూస్తే 31 वचन देखने ఇక్కడ చూడండి देखो యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా చూడండి అంత గొప్పగా చెప్పుకోవచ్చు। फिर देखिए यहाँ पे 31 वचन है। फिर एलिया ने याकूब के पुत्रों की गिनती के अनुसार जिसके पास यहोवा का वचन आया था, तेरा नाम इस्राएल होगा, 12 पत्थर छांटे और उन पत्थरों से यहोवा के नाम की एक वेदी बनाए और उसके चारों ओर इतना बड़ा एक गड्ढा खोद दिया कि उसमें 2 सा बीज समा सके। और तब उसने वेदी पर लकड़ी को सजाया और बछड़े को टुकड़े टुकड़े कर कर काट कर उस लकड़ी पर रख दिया। మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువుల మాంసమును కట్టెల మీదను కోయడని చెప్పాను। आप 4 बड़े पानी भर कर होम बलि की पशुओं को लकड़ी पर डाल दो करके बता दिया। వెంటనే ఆయన 37 వచనం చూస్తే మనం तुरंत हम 37 वचन को देखते యెహోవా हैं। నా ప్రార్థన ఆలకించుము। यहोवा मेरी सुन करके कहता నిజమైన है। దేవునికి ప్రార్థిస్తున్నాడు, वो सच्ची परमेश्वर की प्रार्थना నిజమైన करता దేవునికి है। ప్రార్థిస్తున్నాడు। सच्ची परमेश्वर की యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము। हे यहोवा मेरी सुन कि लोग जान ले कि हे यहोवा तू ही परमेश्वर है और तू ही उनका मन लौटा लेता है। యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమును నీళ్లను ఆరబోజేసెను। तब यहोवा की आग आकाश से प्रकट हुई और होम बलि की लकड़ी और पत्थरों और धूलि समेत भस्म कर दिया। హల్లెలూయా। हालेलुया। నిజమైన దేవుడు ఎవరు చెప్పండి? और सच्चे परमेश्वर कौन है बताइए। ఎవరు నిజమైన దేవుడు? कौन है सच्चा परमेश्वर। ఆకాశం నుంచి అగ్ని ఇచ్చాడు, आकाश से आग को भेजा, అగ్ని ఇచ్చాడు, आग को भेज दिया प्रियो। ఆకాశం నుంచి మన్నా आकाश से मन्ना दिया, ఆ జీవాహారము वो जीवन की रोटी दिया, యేసయ్యే ప్రియుడు। वो यीशु मसीह
है యేసయ్యే ప్రియుల यीशु मसीह ही ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరు లేరు इसके अलावा और कोई परमेश्वर इस संसार में ఎవరిని है ही ఎతకొద్దు नहीं। దేవుడుగా మనం और किसी और को ढूंढने की जरूरत ही नहीं है, ఎతకొద్దు మనం ढूंढने की जरूरत ही नहीं నకిలీ है। దేవుళ్ళ వైపు వెళ్ళొద్దు మనం नकली ईश्वरों की ओर जाने की जरूरत నకిలీ దేవుడి వైపు వెళ్ళొద్దు మనం नकली ईश्वरों की ओर जाने की जरूरत ही नहीं है। చాలా మంది క్రైస్తవులు बहुत सी मसीह लोग బాధపడతా ఉంటారు दुखित होते रहते हैं। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं నేను ఎందుకు నమ్ముకున్నానా దేవుణ్ణి मैंने क्यों भरोसे की प्रभु पर कहेंगे। ఇక్కడ 3 రకాల విశ్వాసంలో పిరారా यहाँ पे 3 तरह की विश्वासी लोग हैं, 3 రకాల విశ్వాస 3 క్రైస్తవులు तरह की मसीह लोग। ఒకళ్ళు ఎవరు తెలుసా एक को उन्हें पता है బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర రారు जब दुख उनकी जिंदगी में परेशानी आ जाता तो प्रभु के पास नहीं आते, బాధలు వచ్చినప్పుడు రారు प्रभु के पास नहीं आते दुख की हालत में। అన్ని బాగున్నప్పుడు సక్రమం ఉన్నప్పుడు మాత్రం వస్తారు सब अरे हालत सब चीज सही होगा तब आएंगे जरूर। కొంచెం వాళ్ళ జీవితంలో గనక కొంచెం ఏదన్నా బాధ వస్తే ఇక్కడ కనిపించరు उनकी जिंदगी में कुछ छोटा सा दुख वाली बात हुआ तो फिर वो दिखाई नहीं देता। వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా वो क्या कहते हैं पता है, దేవుడు మాకేం చేశాడు भगवान प्रभु ने हमें क्या किया है, దేవుడు మాకేం हमें చేశాడు क्या दिया है। దేవుణ్ణి అవమానపరుస్తారు वो परमेश्वर को ही निंदा करते ఇది हैं। ఒక రకమైన క్రైస్తవులు ये एक तरह की मसीह लोग। ఇంకొక రకం ఉండదు दूसरी तरह के हैं వాళ్ళు वो लोग బాధలు వచ్చినప్పుడు వస్తారు जब उनकी जिंदगी में दुख आगा तभी आते हैं మామూలప్పుడు రారు వాళ్ళు. और बाकी समय नहीं आते। వీళ్ళు ఇంకొక రకం ये दूसरी तरह के हैं, బాధలు వస్తే వాళ్ళు రారు वो दुख आने पर ही आते हैं। లేండి పనులు చాలా ఉండేలేండి और कहते हैं हाँ बहुत सारे काम है। ఈ కరోనా వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు లైవ్ లో ये कोरोना जब नया नया आया था बहुत सी लोग लाइव में आए थे। ఎందుకని क्यों? సత్తని భయం వేసింది मर जाएंगे करके डर लगा, సత్తని భయం వేసింది मरेंगे करके डर భాస్కర్ लगा। బ్రదర్ ప్రార్థన అంటే और ब्रदर का वचन सुनने से, ఆయన ప్రార్థన చేస్తే वो प्रार्थना करने से మనం కరోనా నుంచి బతుకుతాం हम कोरोना से बच जाएंगे। అని ये सोचकर రోజు లైవ్ లో వచ్చి रोज लाइव में आके కరోనా మొహం పెట్టుకొని कोरोना का ही शक्ल लगा के, కరోనా మొహం పెట్టుకొని कोरोना का ही शक्ल लगा के ఇక్కడ కూర్చునేవాళ్ళు ऐसे ही बैठ जाते थे। ఒక్క 15 రోజులు ఎలుగు వచ్చేసింది బాగా 15 दिन में ऐसी रोशनी जैसे बन गया, మళ్ళీ ఇప్పుడు కనపట్ల फिर अब नहीं दिखाई दे रहे, మళ్ళీ ఇప్పుడు కనపట్ల अब नहीं दिखाई दे रहे। ఈలో ఒక రకం ये तीसरे ఇది ఒక तरह के। టైపు एक तीसरा टाइप का है, బాధలు వచ్చినప్పుడు వస్తారు दुख की हालत में आते हैं, మంచి టైంలో రారు अच्छे समय में नहीं आते। ఎందుకని क्यों? ఈ బాధలు వచ్చినప్పుడు వచ్చి इस दुख की हालत में आकर ఏమంటారు क्या అయ్యా कहेंगे? నువ్వే మాకు ఆదరణయ్యా प्रभु तू ही हमारा सहायक మమ్మల్ని है, క్షమించయ్యా हमें क्षमा करो प्रभु, నువ్వే మాకు तू ఆదరణయ్యా ही हमारा मददगार है, అయ్యా క్షమించండి प्रभु क्षमा అప్పుడు करो। దేవుడు तब परमेश्वर వారిలే పాప ఇప్పుడు తెలుసుకున్నారు फिर बेचारे जाने तो कम से कम आप तो जान लिया, దయాళుడు కదా మన ప్రభు प्रभु तो दयावंत है, కృపాళుడు కదా अनुग्रह करने वाला है, ప్రేమ స్వరూపి కదా प्यारे परमेश्वर है, प्रेम ఇప్పుడన్నా रखने తెలిసి वाला, వస్తారేమో నా దగ్గరికి कम से कम आपसे मेरे साथ चलेंगे, ఇప్పుడన్నా తెలిసి వస్తారేమో अभी तो कम से कम मन फिराएंगे। అని పాప వాళ్ళని ఆశీర్వదిస్తాడు प्रभु इस प्रकार उनको आशीष देगा, వాళ్ళ ప్రార్థన వింటాడు उनकी प्रार्थना सुनेगा, మనం ప్రార్థన చేసినా వింటాడు हम प्रार्थना करें तो भी सुने। వీళ్ళు రెండో టైప్ వాళ్ళు ये दूसरी तरह के लोग, మూడో టైప్ వాళ్ళు ఉండాలి तीसरे तरह के लोग हैं। వీళ్ళెవరు తెలుసా देखो उन्हें पता है బాధలు లేవో మనకు అనవసరం दुखे हालत है या नहीं है पता नहीं, మనం మతపరమే हम बस अपने धर्म के अनुसार भक्ति క్రైస్తవ మతం करते हैं। मसीह का धर्म करके ఆ करते हैं। మతం కోసం వాడు ఏమైనా చేస్తాడు उस धर्म के लिए वो कुछ भी करते हैं, ఆ మతం కోసం వాడు ఏమైనా చేస్తాడు उस धर्म के लिए वो कुछ भी करते వాడు ఏం చేయమన్నా చేస్తాడు वो कुछ भी करने के लिए कहेंगे तो करेगा। మతపరమైనటువంటి ये క్రైస్తవం धर्म के वास्ते मसीह, అందుకేసే అన్నాడు इसलिए मसीह ने कहा మీరు ఒకరిని మతంలో గనుపుకోవడానికి ఏతారంట అంత లోకమని తిరిగి వస్తారంట आप अपने धर्म में जोड़ने के लिए आप क्या करोगे, ఆడు మీలో पृथ्वी पर घूम के आओगे, ఆడు మీలోకి చేర్చుకుని మీకంటే రెండోని పాడు చేస్తారు आप लोग उनको अपने में ढालकर तुमसे दुगना नरक का योग्य बना देते हो। మాకు ఒక తమ్ముడు ఉన్నాడు నాకు हमारे लिए एक छोटा भाई था ఆంధ్రాలో आंध्रा में, క్రిస్మస్ కు బాగా తాగుతాడు वो क्रिसमस में बहुत पीता है, బాగా తాగుతాడు बहुत पीता है। ఒరేయ్ ఏందిరా నువ్వు ఒరేయ్ యేసు ప్రభు పుట్టినరోజు అంటారు ఏందిరా క్రిస్మస్ కు తాగేమంటే అడేమంటాడు తెలుసా हम कहते हैं अरे आज के दिन तो प्रभु यीशु का पैदाइश का दिन है, क्यों पी रहे इस तरह करके बोलने से, वो क्या कहते हैं पता है? అన్నా నా యేసయ్య పుట్టాడన్నా तो बोलता है भाई आज के दिन లోక రక్షకుడు పుట్టాడన్నా मेरा यीशु पैदा हुआ है, అందుకు సంతోషంగా తాగుతున్నానన్నా पैदा हुआ है, इसलिए मैं खुशी से నా पी रहा हूं। సంతోషం నాకొద్దన్నా मेरा खुशी को मत रोको भाई, बोलता है। ఎప్పుడు వచ్చాను ఢిల్లీ నుంచి అంటాడు वो फिर बोलेगा कब आ गए भाई तो दिल्ली से, అటు తాగితేనే మాట తాగకపోతే మాట్లాడు वो पिएगा तभी बात करता, नहीं तो बात नहीं करता, మాట్లాడు वो बात नहीं करता। సరే ఈస్టర్కి తాగుతాడు फिर वो గుడ్ ఫ్రైడే తాగుతాడు फिर वो गुड फ्राइडे वाला दिन भी पिएगा। ఉరా సంతోషంగా క్రిస్మస్ తాగావు अरे खुशी था इसलिए क्रिसमस में पी लिया, గుడ్ ఫ్రైడే ఎందుకు తాగావురా गुड फ्राइडे वाला दिन क्यों पिए बताओ? నా ప్రభువును సిలువేశారన్నా वो बोलता है తట్టుకోలేకపోతున్నాను मेरा प्रभु को क्रूस पर डाल दिया इसलिए मैं నా बर्दाश्त नहीं ప్రభువును कर पा रहा हूं। సిలువేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను मेरे प्रभु को क्रूस पर चढ़ाए मैं बर्दाश्त नहीं कर पा रहा हूँ करके रोता है। మరి ఎప్పుడు బాగుపడతాడు तो ये कब सुधरेगा फिर? వీడు ఎప్పుడు బాగుపడ్డాడు वो कभी भी नहीं सुधरेगा।
అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు పిల్లరా, यानी कि इस तरह के भी लोग होते प्रियो, సంఘాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. कलीसिया में भी होते ऐसे लोग. వీళ్ళు సచ్చినోళ్ళ సమాధులు బాగు చేస్తారు, వీళ్ళు పోయి ये जो लाशों की कब्रिस्तान है ना, उनको सुधारने वाले, సమాధుల పండుగ అంట. उसको कब्रिस्तान का त्योहार बोलते हैं, సమాధుల పండుగ. कब्रिस्तान का त्योहार. అందుకే యేసయ్య బాగా తిట్టాడు, इसलिए यीशु मसीह ने बहुत अच्छी तरह బాగా తిట్టాడు. बहुत अच्छी तरह झाड़ दिया. మీరు తిట్లా, नहीं మీరు डांटा. సచ్చినోళ్ళ సమాధులు సున్నం కొట్టేవాళ్ళు మీరు అన్నాడు. आपने जो कब्रिस्तान के ऊपर सुन्ना पोतने वाले, అందుకే యేసయ్య इसलिए यीशु मसीह నేను చనిపోయిన తర్వాత 3వ రోజు లెగుతాను, గలీలులో కలుసుకున్నాను అన్నాడు. मैं मरने के बाद तीसरा दिन जी उठूंगा और गलील में मिलूंगा करके कहा. వీళ్ళు ఎక్కడ పోయారు? फिर ये लोग कहाँ गया? సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లి సమాధి దగ్గరికి వెళ్ళారు. सुगंधित वस्तुओं को लेकर कब्रिस्तान में गए. పాత ఏమనుకుంటా తెలుసా? जाते जाते क्या सोचते जा रहे पता है? ఎవరు జరుగుతారో మనకు సమాధి రాయి, ఎవడు ఆడమన్నాడు, దేవుడు ఆడమన్నాడు. पता नहीं कौन खोलेगा इस कब्रिस्तान, कब्र के ऊपर का पत्थर को సమాధి దగ్గరికి వెళ్ళమని చెప్పాడా? क्या प्रभु ने बोला उस कब्रिस्तान के पास? ఏమన్నాడు? क्या बोला? నేను చనిపోయి తిరిగి లెగుస్తాను 3వ రోజు, मैं मरने के बाद तीसरा दिन जी గలీలులో నన్ను కలుసుకోండి అన్నారు. गलील में मिलो करके వీళ్ళు ఎక్కడ कहा. పోయారు? ये लोग कहाँ गया? సమాధి దగ్గరికి వెళ్ళారు. समाधि के पास गया. అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ वहां पे 2 जने थे. ఏమన్నారు సార్? उन्होंने क्या बोला? ఎక్కడికి వచ్చారు మీరు? आप लोग यहाँ क्यों आ गए? ఎక్కడికి వచ్చారు మీరు? यहाँ क्यों आ गया? ఇక్కడ లేడు, वो यहाँ नहीं है, ఇక్కడ లేడు. वो यहाँ नहीं है. ఆయన అన్న ప్రకారంగా గలీల్లో ఉన్నాడు. పోండి. उन्होंने जैसा कहा था वैसे वो गलील అక్కడ అక్కడే ఏడుస్తున్నారు వాళ్ళు. वो तो वहीं रो रहे थे. ఇక తప్పనిసరిగా వచ్చాడు ఇక ఆయన. फिर वह जरूरी आ गए, ఇది బాగుపడే రకం కాదని. ये सुधरने वाला नहीं है करके. ప్రియులారా प्रियो చూడండి, देखिए, నిజమైన వెలుగు ఈ లోకంలో ఉంటే सच्ची ज्योति इस संसार में तो మనం నకిలీ వెలుగుని ఎందుకు మనం వెంబడిస్తున్నాం? इस नकली रोशनी के पीछे हम क्यों जा रहे हैं? క్రైస్తవులైన మనము जो मसीह है हम ఈ 3 గుంపుల నుంచి బయట రావాలి. इस 3 तरह की झुंड से बाहर आना ఈ चाहिए. 3 గుంపుల నుంచి బయట రావాలి. ये 3 तरह की झुंड से बाहर आना चाहिए. బాధలైనా, दुख क्यों ना हो, శోధనలైనా, संकटे क्यों ना हो, సంతోషమైనా, आनंद क्यों ना हो, ఏదైనా సరే कोई भी हालत क्यों ना हो, ప్రభు యొక్క నిజమైన వెలుగులో మనం నడవాలి. प्रभु की सच्चाई में और सच्ची रोशनी में हमें चलना चाहिए. అందుకే ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభువు వారు అన్నారు, यीशु मसीह कहता है, ఎంత దుఃఖమైన మాట తెలిసింది. इतनी दुखित बातें पता చూడండి है. అక్కడ ఏమన్నాడు చూడండి సార్. देखिए చూడండి देखिए 11వ వచనం. 11वें वचन. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. वे अपने घर आया और उसके अपनों ने उसे ग्रहण नहीं किया. ఎంత దుఃఖమైన మాట. कितनी दुखित वाली నువ్వు बात. మీ బంధువుల ఇంటికి వెళ్ళావు అనుకో, आप अपने रिश्तेदार के घर गए, నిన్ను చూసినా నిన్ను దూరంగా చూసి తలుపులేస్తున్నావు అనుకో, आपको दूर से देख के ही किवाड़े बंद कर लिए. ఏమంట? तब आप क्या बोलोगे? ఏంద్రా అన్నే వచ్చేవేంది, మళ్ళీ ఒక్కరోజన్నా ఉండలేదేంది అంటే ఏమంట నువ్వు? अगर आप वापस लौटने के बाद आपके लोग बोलेंगे अरे तुरंत कैसे क्यों आया, एक दिन भी वहां बिता के क्यों नहीं आएगा करके पूछने से क्या बोलेंगे? ఏమవుతా నన్ను చూసి తలుపులేస్తున్నారు, अरे मैं क्या बताऊं, मुझे देखकर उन्होंने अपना दरवाजा बंद कर लिए, తలుపులేసుకున్నారా? बंद कर लिए. కృతజ్ఞతలు ఉండరా? वो शुक्रगुजार వాళ్ళకి అంత చేశాను मैं నేను उनके लिए कितना किया था. అంటా మనం ऐसा कहेंगे कि नहीं? అంటా మనం. कहेंगे कि नहीं? అందుకనే इसलिए పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. पवित्र आत्मा प्रभु यहाँ पे लिखवाया प्रियो, నిజమైన వెలుగు ఈ లోకంలోకి వస్తే सच्ची रोशनी इस संसार में आने ఆ से వెలుగును అంగీకరించకుండా उस रोशनी को ग्रहण ना करते हुए చీకట్లో నడుస్తున్న వారు अंधेरे में चलने वाले, చూడండి ఇక్కడ देखिए అందుకు చక్కగా ఈ మాట రాయించారు. यहाँ पे ये बात कहता है, ఆయన అంటే యేసు, वे यानी कि यीशु, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, वे अपने घर आया, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. उसकी अपनों ने उसे ग्रहण नहीं ఎవరు किया. తెలుసా? कौन है ये लोग पता है? ఇజ్రాయేలీలు, యూదులు. इजरायली और यहूदी. అక్కడికి ఎందుకు వచ్చాడు? वहां क्यों आया? ఇంకొకసారి వెళ్ళొచ్చు కన్నా, और कहीं और जा सकते थे. ఇంకో చోటుకి వెళ్తే ఏమంటుంది సార్? कहीं और जाने से क्या कहेंगे पता है? నువ్వేం చెప్తా మాకు అర్థం కావట్లేదు. तुम क्या बोल रहे हैं, हमें समझ नहीं आ रहे. ఏం మాట్లాడుతున్నాడు? तो क्या बोल रहे हैं? తిడుతుండా పొగడుతుండేనా? ये तो गाली दे रहे या बड़ाई कर रहे ఎందుకని? हैं? क्यों? ధర్మశాస్త్రం మొదట ఇచ్చింది ఎవరు తెలుసా? सबसे पहले व्यवस्था किसको दिया गया आपको पता है? ఇజ్రాయేలుకి, యూదులకి. यहूदी और इजरायलियों को ही दिया गया है. 12 గోత్రాలు, 12 गोत्रों को, 12 గోత్రాలు, 12 गोत्रों को ही 12 दिया गया. గోత్రాలు వాక్కును వెంబడించారు. ये 12 गोत्र के लोग जो वचन का अनुकरण పాత किया, నిబంధనలో మీరు చూస్తే पुराने नियम में हम ఈ देखेंगे 12 గోత్రాల వారు ये 12 गोत्र के लोग వాక్కుని వెంబడించారు. वचन की अनुकरण किया है. వాక్కుని వెంబడించారు. वचन की अनुकरण అదృశ్యమైన किया. దేవుని వాక్కుని వెంబడించారు. अदृश्य परमेश्वर का वचन का अनुकरण किया है. మరి ఇక్కడ కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు. यहाँ पे नया नियम में 12 अप्रैल ఈ 12 మంది అపోస్తులు ये 12 వాక్ అయినటువంటి క్రీస్తుని వెంబడించారు. वचन जो था यीशु मसीह उनके पीछे चलने लगा.
ఇక్కడ కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు, वो नया नियम में 12 प्रेरित लोग, పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు. और पुराने नियम में 12 गोत्र के అందుకే लोग। ఏలియా 12 రాళ్ళు ఏరాడు. इसलिए एलिय्याह ने 12 पत्थरों को चुन लिया। అర్థమైందా మీకు? समझ में आ गया? అంటే ఆ 12 గోత్రకర్తల ద్వారా వాళ్ళ సంతాన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. यानी कि इस 12 गोत्रों की संतान के द्वारा परमेश्वर ने महिमा पाया। ఇజ్రాయేలు అంటే వణికిపోయేవాడు. इजरायली के नाम सुनते ही उस समय के लोग कांपते थे। ఈనాడు క్రైస్తవుని చూస్తే आजकल मसीह को देखने से మనం వణుకుతున్నాం. हम संसार के लोगों को देख के हम कांपते हैं, మనం చూసి వాళ్ళు వణుకుతలే, हमें देख के वो नहीं कांपते, వాళ్ళు చూసి మనం వణుకుతున్నాం. उनको देख के हम कांपने लग అందుకని रहे। పిరికి వారు దేవుని రాజ్య వారసులు इसलिए కాదు. कहा डरपोक लोग प्रभु के राज्य के वारिस ना ఒక हो। అంద్రేయగా ఉన్నావా? क्या आप एक अंद्रे जैसा हो, ఒక పిలుపుగా ఉన్నావా? एक फिलिप्पुस जैसा हो, ఒక నతానియేలుగా एक ఉన్నావా? नतानिएल की जैसा हो, ఒక పేతురుగా एक ఉన్నావా? पतरस की जैसा हो तुम? ఎలా ఉన్నావు? किस तरह के हो तुम? ఏ విధంగా ఉన్నావు? कैसा हो तुम? నతానియేలు नतानिएल అంటాడు, कहता है నజరేతులో నుంచి మంచిది వస్తాయి ఏమన్నా? नाजरत से कोई अच्छी चीज आ सकती है? ఎంత జ్ఞానం కలిగినవాడు చూడండి. कितना ज्ञान से भरा हुआ है। ధర్మశాస్త్రాన్ని వెలిగినవాడు. धर्म से व्यवस्था को अच्छी तरह जानने वाला है। నజరేత్ అంటే కొమ్మ అని అర్థం. नाजरत का मतलब एक टहनी, అంటే ఒక పక్కన ఒక పల్లెటూరు, దానికి వాల్యూవే లేదు. यानी कि एक बगल में रहने वाला, उसको कोई जानता ही नहीं था, యేసు नाम ही ప్రభు नहीं था పుట్టినాక उसका। దానికి వాల్యూ వచ్చింది. यीशु मसीह पैदा होने के बाद उसका అందుకే कीमत बढ़ गया। నజరేతు వాడ అన్నాడు. इसलिए कहा हे नाजरी करके बोला गया। ఆ తీసేసిన పట్టణానికి ఎట్లా వాల్యూ వచ్చిందో యేసయ్య పుట్టినప్పుడు, इससे निकाल दिया गया उस गांव के लिए यीशु मसीह आने के बाद नाम मिला है। నీలో నాలో యేసయ్య పుట్టినాక మనకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? आपके अंदर मेरे अंदर यीशु मसीह पैदा होने के बाद हमारे भी कीमती बढ़ गया है। మనకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? कितनी कीमती है हमारे ఆ लिए। విలువను కనుగొన్న మనం ఎంత ధన్యులు. उस कीमती को पहचानने वाला हम कितने भले हैं, ఎంత बताइए ధన్యులు చెప్పండి. कितना धन्य है, నిజంగా అంత ధన్య జీవితం అంది. कितना सच्ची हमारी धनी का जीवन है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखने से దేవునికి మనము రుణపడి ఉన్నాం. परमेश्वर के लिए हम कर्जदार हैं, రుణపడి ఉన్నాం. कर्जदार हैं। అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, పౌలు ఏమంటాడు? पौलुस क्या నేను कहता है? దేవునికి రుణపడి ఉన్నానంటాడు. मैं बहुत कर्जदार हूँ परमेश्वर ఆయన के लिए। రుణాన్ని తీర్చుకున్నాడు. उन्होंने अब परमेश्वर के सामने अपना कर्ज चुका दिया అనేక है। మందిని దేవుడు నడిపించాడు. बहुतों को प्रभु के पास लेके आया। నన్ను ఒక 10 దెబ్బలు కొట్టండి వీపు మీద, कहता है कि मुझे 10 कोड़े मारो, 4 మాటలనండి, 4 मेरी बातें सुनो, 4 మాటలండి. 4 मेरी बातें सुनो। చూసారు ప్రియులారా, देखा प्रियो, అక్కడ పౌలు శీలని భయంకరంగా కొట్టి, కొరడాలతో కొట్టి అక్కడ లోపల బంధిస్తే, वहाँ पे पौलुस और सीला को बहुत बुरी तरह बहुत बुरी बदतर उनकी पिटाई करके जेल खाने में बंद करा। तो నీ పేరు మీద వచ్చాం ప్రభు, మేము నీకు వాక్యం చెప్పి మమ్మల్ని కాపాల్సింది, మేము తన్నులు తిన్నాం ఏంటి, మమ్మల్ని బంధించామని అన్నారా? प्रभु हम तो आपके नाम से आए हैं, आपका वचन बताए हैं कि हम आपके नाम से आए तो हमें क्यों पिटवाया करके उन्होंने बोला है, అన్నారా? ऐसा कहा है। ఏం చేశారు? क्या किया? పాటలు పాడారు, उन्होंने गीत गाया, పద్యాలు పాడారు, वो धन्यवाद किया, ఉత్సాహపరిచారు, वो प्रभु तो आनंदित होते, ఉత్సాహపరిచారు. बहुत వాళ్ళు आनंद, ఉత్సాహపడ్డారు, ఖైదీలను ఉత్సాహపరిచారు. और वो आनंदित हो गए और खैदियों को भी आनंद दिलाया। ఏమైంది? तब क्या हुआ? జైలు గోడలని బద్దలుగా పగిలిపోయి, वो जेल खाने की दीवारें सारे टूट गए, బద్దలుగా పగిలిపోయి, सारे टूट गए। మనం ఎక్కడుంటే అక్కడ हम जहाँ रहेंगे वहाँ దేవుని నామానికి మహిమ రావాలి. प्रभु के नाम की महिमा, ఎక్కడుంటే అక్కడ దేవుని మహిమ రావాలి. जहाँ रहेंगे वहाँ प्रभु की ఒక महिमा। వెలుగుగా ఉండాలి, तुम एक रोशनी बन के ఒక रहना, వెలుగుగా ఉండాలి. तुम एक रोशनी बन के रहना। కొంతమంది చూడండి, एक कुछ लोगों को देखिए జరిగిపోయిన వాటి నుంచి ఎప్పుడు బాధపడతాం, जो बीत गए उन विषयों को ले लेके रोते रहते हैं, ఎప్పుడు బాధపడతాం. हमेशा रोते रहते हैं। అందుకే యేసేపు, इसलिए అందుకే యేసేపు యేసోబు, 2 కుమారులు పుట్టారు. उनको 2 पुत्र जब पैदा हुआ, మొదటోడికి మనిషిని పేరు పెట్టాడు. पहले पुत्र को मनुष्य का नाम रखा అదేం गया। తెలుసా? और मतलब क्या है पता है? మర్చిపోవుట, भूल जाना, మర్చిపోయాడు. भूल गया। నువ్వు నీకు జరిగిన సంఘటనల్లో నువ్వు ముందుకు ఫలించి ఆనందంగా ఉండాలంటే ముందు అవి మర్చిపోవాలి. आपके साथ जो कुछ भी हुआ हो, आगे को आप फलवंत होकर आनंद रहना, तो पहले वाली विषय में जो है भूल जाना है। తర్వాత కుమారుడికి ఏమని పెట్టా పేరు? दूसरे पुत्र को क्या नाम लिखा? ఎఫ్రాయిం అన్నాడు. एफ्राइम करके। ఎఫ్రాయిం అంటే ఫలించు, यानी कि एफ्राइम का मतलब फलवंत होने वाला है। ఫలించు. पहले फलवंत మర్చిపోడు होना। కాబట్టి ఫలించాడు. वो भूल गया है इसलिए फलवंत हो गया। కొంతమంది క్రైస్తవులు वो बहुत से मसीह लोग బాబా ఎప్పుడు ఎన్ని మనసులో పెట్టుకుంటారు, पता नहीं कब का मन में रखे रहते हैं, మనసులో పెట్టుకుంటారు, मन के अंदर रखते हैं, మనసులో పెట్టుకుని मन में रखते हैं। సమయం వచ్చిందంటే అన్ని కక్కేస్తారు, तो जब समय आएगा तो सारा उगल देते हैं, కక్కేస్తారు అక్కడ. सारा उगल देते हैं वहां पे। వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, वो सच्चे मसीह नहीं है, నిజమైన క్రైస్తవులు కాదు. सच्ची मसीह नहीं है।
పగలు ఉదయం ఏదన్నా తప్పు జరిగింది చేస్తే సాయంకాలం కల్లా మర్చిపోవాలి. अगर सुबह को किसी विषय में गुस्सा हो गए तो शाम तक भूल जाना चाहिए कहते हैं। కొంతమంది భార్య భర్తలు ఒక్కొక్క వారం మొలుక్కోరు. कई सारे पति पत्नी भी लड़ाई करके हफ्ता तक बात नहीं करते एक दूसरे से। అది అక్కడ అన్నం పెట్టే తినమాను, मैंने वहां खाना रखा खाओ, అక్కడ పెట్టే తినమాను, उनसे नहीं बोलते, बच्चों से बोलते बोलो खाने के लिए। అది ఒక కూరగాయలు వచ్చిన డబ్బులు ఇవ్వను, पैसा देने के लिए कहो, सब्जी वाला आ गया, ఇది పని. इस तरह बात कर వారం हफ्ते हफ्ते। కొంతమంది అసలు అన్నమే తినరు. कुछ लोग खाना ही नहीं खाते। మరి నిజమైన క్రైస్తవులేనా? क्या ये लोग सच्चे मसीह लोग हैं? నకిలీ క్రైస్తవులు. ये नकली मसीह लोग हैं। ఎవరిని వెంబడిస్తున్నారు వీళ్ళు? ये किसके अनुकरण करते हैं? నిజమైన వీళ్ళని వెంబడిస్తున్నారా? क्या సच्ची रोशनी के अनुकरण करते हैं? కాదు ప్రియులారా, नहीं प्रियो, కాదు. नहीं। అందుకనే इसलिए క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, मसीह जो है प्यार रखने वाला, మర్చిపోయేవాడు, भूल जाने वाला, క్షమించేవాడు, क्षमा करने वाला, అనేక మందిని నడిపించేవాడు, बहुतों को प्रभु की ओर लेके आने वाला, నవ్వించేవాడు, నవ్వేవాడు. वो खुद खुश रहने वाला, हंसने वाला, दूसरों को भी మొక్కం మార్చుకుని మూలన కూర్చున్నాడు కాదు. मुंह सड़ा के कोने में बैठने वाला नहीं है। అర్థమైందా పిల్లరా? समझ में आ गए प्रियो? ఎందుకని? क्यों? వెలుగులో ఉన్నాం, रोशनी में మనం వెలుగులో ఉన్నాం, हम रोशनी में हैं, ఆనందంలో ఉన్నాం, आनंद में हैं। అందరికి పంచాలి. అనేక మంది, ये खुशी सबको बांटना है, అనేక మంది పంచాలి. बहुतों को बांटना है। ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ క్రొత్త నిబంధన, अभी हमें जो दिया गया नया नियम, ఈ 12 మంది అపోస్తులు 12 प्रेरित ఆ పునాది మీద కట్టబడ్డాం. उसी पुनी की नींव के ऊपर हम खड़े हुए। 12 గోత్రాల యొక్క పునాది మీద కట్టబడ్డ వాళ్ళు ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. जो 12 गोत्रों की नींव पर जो बना दिए गए वो परदेश में है, పరదేశంలో ఉన్నారు. अभी परदेश में है वो लोग। ఇప్పుడు క్రొత్త నిబంధన కింద నుండి అపోస్తుల పునాది మీద కట్టబడ్డ మనము, చనిపోయిన వాళ్ళు యేసయ్య మేఘాల మీద వస్తే ముందు వాళ్ళు లేగుస్తారు, బ్రతికున్న మనము రెప్పపాట్లో మారిపోతాం. अभी जो है नया नींव के नीचे रहने वाला हम, जो 12 प्रेरितों की नींव में बना दिया गया हम लोग जब मर चुके होंगे तो सबसे पहले उठ के प्रभु के साथ जाएंगे, और जीवित हो गए तो उसके बाद प्रभु के साथ बादलों में मिलेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ రోజు इसलिए आज ఏంటి మన కర్తవ్యం? हमारा जो क्या कर्तव्य మనం है, ఏం చెయ్యాలి? हमें क्या करना ఏం चाहिए, చేయడానికి పుట్టాం మనం? क्या करने के लिए हम पैदा हुए। యేసుప్రభు అన్నట్టు, यीशु ने जैसा कहा, నా తండ్రి పనుల మీద ఉంటాను, मेरा पिता का काम में मुझे, నానే నీకేం అధికారం? मेरे ऊपर तेरा क्या अधिकार है। మనం ప్రభు అధికార కింద ఉన్నాం. हम प्रभु के अधिकार के नीचे ప్రభు हैं, పనుల మీద ఉంటాం. प्रभु का काम में रहना మన है, పనులు మనం చేసుకోవాలి, हमारे काम को भी करना है, ప్రభు పని కూడా చేయాలి. प्रभु का काम भी రండి करना है। ప్రార్థిద్దాం. आइए प्रार्थना, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। ప్రభువా మీ వందనాలు, प्रभु आपको మీ धन्यवाद, దాసుని ద్వారా आपके दास के द्वारा ఇచ్చినటువంటి కొద్ది మాటలు दिया गए छोटी सी बातें ఆశీర్వదించబడును. आशीष करे प्रभु जी। ఆమేన్. आमीन। మన పిता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा